హైదరాబాదును బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రోజుకో ప్రముఖులు డ్రగ్స్లో దొరికిపోతూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఏకంగా తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ డ్రగ్స్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితే, నిన్నటికి నిన్న మరో టీడీపీ విజయవాడ ఎంపీకి కీలక సన్నిహితులు పట్టుబడ్డారు అని చెప్పి బ్యానర్ కథనాలు చూసాం. అండ్ లేటెస్ట్గా ప్రజాశక్తిలో ఫ్రంట్ పేజీలో ఒక కథనం, ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక సీనియర్ ఐఏఎస్ కుమారుడు హైదరాబాద్లో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారు అని ఫ్రంట్ పేజీ కథనం రాసింది ప్రజాశక్తి. తెలంగాణ ఈగల్ టీం దాడిలో ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి కుమారుడు డ్రగ్స్ కేసులో చిక్కారు. ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఈగల్ టీం అధికారుల కథనం ప్రకారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్లోని క్వాక్ ఎరీనా పబ్బులో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న పక్కా సమాచారంతో తెలంగాణ ఈగల్ టీం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దాడి చేసింది. ఆ సమయంలో పబ్లో ఉన్న 60 మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. వీళ్ళలో ఆంధ్రప్రదేశ్కి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి కుమారుడు కూడా ఉన్నారు. అయితే ఆ సమాచారాన్ని రహస్యంగా ఉంచారట. ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా వచ్చాయి అనే కోణంలో విచారణ జరుగుతుందట. సరే, రహస్యంగా ఉంచిన వివరాలు ఏం బయటకు వస్తాయిలేండి. ఎంపీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడితేనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన చరిత్ర హైదరాబాద్ పోలీసులది. ఇంకా మరి రహస్యంగా దొరికిన వాళ్ళని ఏం చేస్తారు? అయితే ఈ 60 మంది ఉన్నారు కదా పార్టీలో, చాలామంది సినిమా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ తర్వాత అదేదో ఒలింపిక్లో పథకాలు, ఆస్కార్లు, అవార్డులు సాధించినట్లు, అదిగో మేము పబ్లో ఉన్నాము, ఈగల్ టీం వాళ్ళు వచ్చారు, డ్రగ్స్ టెస్ట్ చేశారు, మాకు చూడండి నెగిటివ్ వచ్చింది అని చెప్పి నెగిటివ్ను పట్టుకొని ఫోటోలు పెట్టారు కొందరు సినిమా వాళ్ళు. ఈ సాంగ్ అదే చెప్పాను కదా, ఆస్కార్ అవార్డులో ఒలింపిక్ పథకాలు గెలిచినట్లు.